వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. రేపో మాపో ఆమె మెట్టినిల్లు తెలంగాణ వదిలి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయం చేయబోతున్నారు. అలాంటి వేళ విశేషమైన వైఎస్ షర్మిల ఇంటిలో కొత్త కోడలు ప్రియా అట్లూరి అడుగు పెట్టనుంది. ఫిబ్రవరి 18న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహ నిశ్చితార్థం, అలాగే మార్చి 17వ తేదీన వీరి వివాహం జరగనుందంటూ వైఎస్ షర్మిల స్వయంగా జనవరి 1వ తేదీన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక జనవరి 2వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను కాబోయే కోడలతో పాటు తన ఫ్యామిలీతో కలిసి వైఎస్ షర్మిల వెళ్లి సందర్శించారు. ఆ క్రమంలో తన కుమారుడి శుభలేఖను వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించారు. అయితే ఎవరి ప్రియా అట్లూరి? వైఎస్ రాజారెడ్డికి ఎలా పరిచయం? వైఎస్ షర్మిల ఇంటికి కోడలుగా మెట్టినింట ఆమె అడుగు పెట్టబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో జల్లెడ పడుతూ ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా ఎవరి ప్రియా అట్లూరి? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే ఆమె అసలు పేరు అట్లూరి ప్రియాంక అని, ఆమె తల్లిదండ్రులు అట్లూరి శ్రీనివాస్, మాధవి లత అని తెలుస్తోంది. వీరికి అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉన్నట్లు సమాచారం. అయితే బ్రదర్ అనిల్ కు చెందిన వ్యాపార లావాదేవీలన్నీ దాదాపుగా ప్రియా తండ్రి చూస్తూ ఉంటారన్న ఓ ప్రచారం అయితే సాగుతోంది. ఇక ప్రియా ఫ్యామిలీ సైతం గతంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించిందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం కాస్త ఈ వివాహం ద్వారా బంధుత్వంగా మారి ఇరు కుటుంబాల మధ్య మరింత బంధం బలపడనుంది. 1996లో వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ దంపతులకు వైఎస్ రాజారెడ్డి జన్మించాడు. అతడికి సోదరి అంజలి రెడ్డి ఉంది. హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అతడు పాఠశాల విద్యను పూర్తి చేసుకుని ఆ తర్వాత ఉన్నత విద్య కోసం యుఎస్ వెళ్లారు. అలా యుఎస్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న రాజారెడ్డి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే యుఎస్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉండగా వైఎస్ రాజారెడ్డికి ప్రియా అట్లూరి పరిచయం కావటం, అది స్నేహంగా మారి వారి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఫిబ్రవరి 17వ తేదీ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఇక 1997లో ప్రియా అట్లూరి జన్మించింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్నారు. అతడి పేరు అభినవ్ అట్లూరి. హైదరాబాద్లో ఓ అంతర్జాతీయ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ప్రియా ఉన్నత విద్య కోసం యుఎస్ వెళ్లారు. అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ గా సేవలందిస్తున్నారు. మరోవైపు ప్రియా అట్లూరి సమీప బంధువులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారన్న ఓ ప్రచారం అయితే కొనసాగుతోంది. దీంతో అటు వైఎస్ షర్మిల కుటుంబం, ఇటు అట్లూరి శ్రీనివాస్ కుటుంబం వ్యాపార పరంగా, రాజకీయ పరంగా చాలా బలంగా ఉన్నాయన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. ఫిబ్రవరి 17వ తేదీన వీరి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో జరగనుందని సమాచారం. ఈ మేనల్లుడి వివాహ వేడుకలకు వైఎస్ రాజారెడ్డి మేనమామ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ఆయన ఫ్యామిలీ హాజరవుతుందో లేదో అన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే సొంత సోదరుడు వైఎస్ జగన్ కు వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మరోవైపు వైఎస్ షర్మిల హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కుమారుడు వివాహం అనంతరం వైఎస్ షర్మిల హస్తం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేయనున్నారు. అందుకోసం ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు చేసి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు వైఎస్ షర్మిల కుమారుడి వివాహానికి ఢిల్లీలోని హస్తం పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం.